చదువుకుంటున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. ఈ వెంకటేశ్వరుడు అన్న పిల్లవాడు ఉన్నాడే, సుందరయ్యర్ గారి రెండో కొడుకు, ఇతను ఎటువంటి నిద్రపోయేవాడంటే అసలు అటువంటి నిద్ర ఇక ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అంత ముద్దు నిద్ర. అతను నిద్ర లేచి ఉండగా ఆటలాడితే ప్రతి ఆటలోనూ గెలుస్తాడు, ఎవరినైనా కొట్టగలడు. అందుకని పిల్లలకు ఆయన అంటే చాలా కక్ష ఉండేది. ఈ కక్ష ఉన్న పిల్లలు ఏం చేసేవారంటే ఆయన నిద్రపోయినప్పుడు బాగా నిద్రపోయడం చూసి రెండు చేతులతో పట్టి పైకెత్తి నడిపించి తీసుకెడుతుండేవారు. ఇంట్లోంచి నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఏ ఏటి ఒడ్డునో పడుకోబెట్టి అందరూ కర్రలు తీసుకొచ్చి కొట్టేసి చేతులతో గుద్దేసేవారు, ఒళ్ళంతా గిల్లేసేవారు. ఆయనకి తెలివి వచ్చేది కాదు. ఆయన్ని మళ్ళీ రెండు చంకల కింద చేతులు వేసి మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెట్టేసేవారు. ఆయన మరునాడు ఉదయం నిద్రలేచి యథాప్రకారంగా పాఠశాలకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఒంటి మీద ఎక్కడో ఆ గిల్లులు చూసుకుని ఏమిటివన్నీ అని అడిగితే పక్క పిల్లలు చెప్పేవారు, నిన్నను మేమే నిన్ను గుద్దేశాన్ని తీసుకెళ్ళని. ఆయనకు అప్పుడు తెలిసేది వాళ్ళు గుద్దారు గిల్లారు అని. అసలు అప్పటి వరకు ఆయనకి తెలిసేది కాదు. అసలు గమ్మత్తంతా అక్కడుంది. అసలు శరీరం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా తెలుసుకోలేనటువంటి బండతనాన్ని శరీరం పొందడం ప్రారంభించింది అంటే అది సామాన్యమైన నిద్ర కాదు. ఆ పిల్లవాడికి తన ప్రమేయం లేకుండా తనకి తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళేటటువంటి లక్షణం. ఆ సమాధి స్థితిలో ఉండగా శరీరం ఎంత బడలిపోయినా, అసలు శరీరం ఏమైపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండగలిగినటువంటి స్థితి బాల్యంలోనే పొటమరించేయి. ఇప్పుడు నాకు చెప్పండి రమణతత్వం ఏమిటో. రమణ మహర్షి యొక్క తత్వం ఏమి అని నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసినటువంటి వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ, నువ్వు ప్రారంధం అనుభవించడానికి ఆఖరిసారి వెడుతున్నావు అని నిర్ణయం చేసి పంపిన